శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే గనక, మనం దైవికంగా దేవునికి పూజారాధన చేస్తూ ఉంటాము. ఆ ఒత్తులుంటాయి కదా! ఒత్తులన్నీ ఇలా తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని పౌర్ణమి రోజు గానీ, మహాశివరాత్రి రోజు గానీ, శంకర చతుర్థి రోజు గానీ, నెలకు ఒకసారైనా సరే, 15 ఒకసారైనా సరే ఒత్తులన్నీ తీసి పెట్టి ఇవన్నీ కాల్చాలి. చాలామంది అడుగుతున్నారు, మీరు ఒత్తులన్నీ ఏం చేస్తారని చెప్పేసి. నేనేం చేశానంటే ఇట్లా ప్రమిద తీసుకుంటాను. తీసుకొని పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షింతలు వేస్తాను. వేసి ఒత్తులన్నీ ఉన్నాయి కదా! ఈ ఒత్తులన్నీ నీట్‌గా ఇందులో వేస్తాననమాట. ఒత్తులు వేసేసి కొద్దిగా కర్పూరము, గృహంలో కూడా తెలుసా నెగెటివ్ ఎనర్జీ పోతుందనమాట ఇవన్నిటి వల్ల. వెలిగియడం వల్ల కూడా తెలుసా మంచిదే. దేవాలయం వెలిగిస్తే ఇంకా మంచిది. ఒక ఒకవేళ గనక అవకాశం ఉంది అంటే గనుక తులసి కోట దగ్గర గానీ, దేవాలయ ప్రాంగణంలో గానీ, మర్రి చెట్టు కింద గానీ, మారేడు చెట్టు కింద వెలిగించారనుకో దృష్టి దోషాలన్నీ పోతూ ఉంటాయన్నమాట. ఇలా ఉంటది కదా! పచ్చకర్పూరం వేసేసి కొద్దిగా మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకంటే గనక దైవికంగా దేవునికి అనుకూలంగా మనం ఎన్ని పూజలు జరిపిస్తామో, ఈ ఒత్తులనేటిది తొక్కుట్లల్లో ఇష్టం వచ్చిన పాడేయకూడదు. ఈ ఒత్తులన్నీ ఒకవేళ తెలియని వారు ఉంటే గనుక తెలుసుకోండి. ఈ ఒత్తులన్నీ గూడా తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనసా వాచా కర్మణ ధ్యానించుకోవాలి. ధ్యానించుకొని ఈ ఒత్తులన్నీ గూడా తెలుసా వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల తెలుసా నేను మాత్రం ఇంట్లోనే వెలిగిస్తూ ఉంటాను. ఒత్తులన్నీ ఇవన్నీ కాల్చే వరకి మొత్తం నీట్‌గా కాల్చేస్తాననమాట ఒత్తులన్నీ. కాల్చిన బూడిద మాత్రం నీళ్ళలో కలిపేస్తాను. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరు తెలుసా ఈ విధంగా చేశారనుకో దైవికంగా దైవానుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఈ విధంగానే ఆచరించగలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. గనక నెగెటివ్ ఎనర్జీ గృహం నందు ఎక్కువగా ఉంది. మనిషిపై నజర్ ఎక్కువ పడుతూ ఉంది. ఆయన తృప్తిగా ఆరోగ్యపరంగా ఇంట్లో ఉండలేకపోతూ ఉన్నారు. మనశ్శాంతి లేకుండా పోతున్న వారు ఏం చేయాలి గనక ఇందులో కొద్దిగా జవ్వాదు, పచ్చకర్పూరము, లవంగాలు, ఇలాచి వేసి మొత్తం నీట్‌గా పొడి చేయండి. పొడి చేసింది ఉంటది కదా! ఆ పొడి కొద్దిగా ఆవు నెయ్యి కలిపి మీరు బొట్టులాగా పెట్టుకున్నారనుకో దృష్టి దోషాలు పోతూ ఉంటాయి. ఈ విధంగా ఒత్తుల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యపరమైన సమస్య కూడా తీరుతూ ఉంటుంది. అంతే గనక మట్టి ప్రమిద ఇది ఎందుకు పెట్టినంటే నల్లగా పెట్టిన ప్రమిద. ఇది కాల్చిన మొత్తం ఉంటది కదా నల్లగా ఇదంతా అంతా నీట్‌గా అయిపోతదనమాట. ఇలా వెలిగించడం వల్ల అన్ని విధాలుగా ఆనుకూలంగా అవుతూ ఉంటుంది. వీడియో మీకోసం చేశాను కాబట్టి ఇలా పెట్టాను. లేకపోతే గనక నేను కింద అలికి ముగ్గు వేసి దైవికంగా దేవునికి ఎలాగైతే పూజ ఆరాధన జరిపిస్తూ ఉంటానో ధూప దీప నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాను. ఓన్లీ మీకోసం చేస్తున్నాను కాబట్టి ఇలా పెడుతూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.